వర్షాచి రాదండి. ఇట్స్ టాలెంటెడ్ పీపుల్కి మాత్రమే వస్తుంది. వర్సాచి మీ దగ్గర చాలా ఉన్నాయంట. ఉన్నాయి. లూయిస్ వితాన్ బ్యాగ్స్, వర్సాచి ఉంటాయి. బాడీ లోషన్ మీరు అది వాడతారంట. అవును అవును. సమ్ క్లోజ్ ఫ్రెండ్ యాంకర్ చెప్పారు అమ్మాయి. యా అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? మీకు ఇవ్వను నేను. నాకెందుకు లేండి. మీ ఓ పని చేస్తా. మీ నెక్స్ట్ మూవీలో నాకు ఒక ఫ్యాంటాస్టిక్ రోల్ ఇచ్చి ఉండుంటే అప్పుడు నేను మీకు ఒక ఒక ఓకే మీకు ఒక మంచి వర్సాచి వాచ్ గిఫ్ట్ ఇస్తాను. ఓకే బట్ ద రోల్ హ్యాస్ టు బి వెరీ గుడ్, బిగ్ అండ్ very good, like an officer, like a police officer or a hilarious character that people never forget me. అలా ఇవ్వండి మీకు కూడా ఇలాంటి. సో యు ఆర్ మిడిల్ ఆఫ్ ద ఏజ్ నౌ ఐ థింక్. సో మిడిల్ ఆఫ్ ద ఏజ్ కాదు, మిడిల్ ఏజ్ అంటారు. మిడిల్ ఆఫ్ ద ఏజ్ ఏంటి? అదే కంప్లీట్ ఏజ్ లో మీరు మిడిల్ లో ఉన్నారు. సో ఇంకా మిడిల్ ఏజ్ అంటే ఏంటంటే వాట్ ఆర్ ద థింగ్ లెఫ్ట్ 30 years నుంచి స్టార్ట్ అవుతుంది మిడిల్ ఏజ్. ఓకే సో యా యు ఆర్ స్టిల్ 30 నౌ. అవును. సరే ఓకే. మీరు ఇంకేమైనా సాధించాల్సినవి ఉన్నాయా? చాలా ఉన్నాయి. కెన్ వి లిస్ట్ అవుట్? చెప్పండి సో దట్ విల్ ప్రే ఫర్ దట్. నేనేం చెప్పను. నేను సాధించినప్పుడు మీరే తెలుసుకుంటారు. సో 90 యువర్ ఫస్ట్ సాంగ్ మేడం, ఫస్ట్ సాంగ్ అండ్ ఫస్ట్ మూవీ 1990 భలేవాళ్ళండి. 2013 చెప్పారు. 2013. సో 2013లో తన జీవిత కెరీర్ మొదలుపెట్టి యాజ్ అన్ ఆల్బమ్ సింగర్, డాన్సర్, పాప్ సింగర్ గా తర్వాత అమెరికా వెళ్ళి ఇక్కడికి వచ్చి ఇదంతా చేసి చాలా సినిమాలో చాలా రకాలుగా యాక్ట్ చేసి క్యారెక్టర్స్ అయితేనేమి అవి ఇవి అప్పుడప్పుడు గుర్తింపు రాంది. మొన్న కరోనా టైంలో ఒక్కసారి ఒక టిక్ టాక్ వీడియో చేసింది. ఫస్ట్ వీడియో మేడం కరోనా వైరస్. ఇట్స్ ఎ కరోనా వైరస్ దట్ ఆర్ హ్యాస్ టు బి ట్రోల్డ్ బై మంచు లక్ష్మి గారు ఐ థింక్ రైట్. అవును. ఆవిడ ట్రోల్ చేశారు. సో సిన్స్ దెన్ ఇట్స్ ఫేమస్. కానీ దాని మూల కారణం మిస్టర్ బేబక్క గారు. సారీ మిస్ బేబక్క. అది వేసుకోండి, మా మమ్మీ మొగరాడు అంది కదా. చూడండి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎలా ఉందో. నేను మిస్టర్ మీ తప్పుగా అంటే ఇమీడియట్ గా క్యాచ్ చేశారు. సో ఇంత కామెడీ టైమింగ్ మీకు చాలా బాగా పనికొస్తుంది. డైరెక్టర్స్ అందరికీ తను బాగా యూస్ చేసుకోండి. యా తప్పుగా కాదు, యూస్ చేయండి కానీ అబ్యూస్ చేయొద్దు. చూడండి మళ్ళీ వేసేసారు. సో ఫుల్లీ టాలెంటెడ్ బేబమ్మ సారీ బ్యూటిఫుల్. సో ఫుల్లీ టాలెంటెడ్ బేబమ్మ గారికి వీఆర్ వెరీ హ్యాపీ ఇన్వైటింగ్ సెసి టీవీ అండ్ గ్రేట్ చాట్ మేడం విత్ యూ. అండ్ బిగ్ బాస్ లో ఇప్పుడు మీరు నబీల్ గెలవాలని కోరుకుంటున్నారా లేకపోతే నబీల్ బెస్ట్ అనుకుంటున్నారా? నబీల్ బెస్ట్ అనుకుంటున్నాను. తనకి హై పొటెన్షియల్ ఉంది విన్ అవ్వడానికి. విష్ణుప్రియ గారు వెరీ ఫనీ, వెరీ హిలేరియస్, విట్టి, హౌస్ లో ఎంటర్టైన్మెంట్ బాగా ఇస్తుంది. వన్ వర్డ్ సీత గారు. సీత చాలా ఆనెస్ట్, జెన్యూన్ గా ఆడుతుంది, బాగా ఆడుతుంది. అండ్ వన్ వర్డ్ అబౌట్ మీ సార్ ఉన్నారుగా, మీరు పోయి హిందీలో మాట్లాడుతుంటారు. సార్ పేరేంటి? ఆదిత్య ఓం సార్. ఓ అది బేబక్క గారు మీరు ఉంటే అది బాగుండేది. మీరు తొందరగా వెళ్ళిపోయారు. మీరు వైల్డ్ అది రండి మనం అడదాం అని ఆయన నా కోసం వెయిట్ చేస్తున్నారు. సో యు సే వన్ వర్డ్ అబౌట్ హిమ్. గుడ్ గాయ్. ఎనీ అదర్స్ లెఫ్ట్ లైక్ 14 లో నిఖిల్. ఓకే ఇప్పుడు కొంచెం బెటర్ అవుతున్నాడు. సోనియా ఆధ్వర్యంలో నుంచి బయటకు వస్తున్నాడు. సోనియా గారు. స్నేకియా. ఓకే. వన్ వర్డ్ అబౌట్ బిగ్ బాస్. ఓకే బేబక్క చెప్పండి. బిగ్ బాస్ కిచెన్కి హెడ్గా మీరు వ్యవహరిస్తున్నారు కదా. అవును బిగ్ బాస్. అందరికీ చెప్పే మీరు స్టవ్ ఆఫ్ చేయడం తెలీదా? నేను ఆఫ్ చేశానండి, ఆఫ్ చేసా బిగ్ బాస్. మీరు ఆన్ చేశారా? నేనే మర్చిపోయాను బిగ్ బాస్, సారీ. ఏం ఆన్సర్ రాలేదు. నేను ఆఫ్ చేయనందుకు నాకు నేనే పనిష్మెంట్ వేసుకుంటున్నా బిగ్ బాస్. ఇవాళ అట్లనే నేనే కడుగుతా. నో ఆన్సర్. కడిగాను, ఇవన్నీ చూపించారంట, నాకు తెలీదు. మా లవ్లీ బిగ్ బాస్ గారికి ఒక పాట కూడా కంపోజ్ చేశాను. ఐల్ సింగ్ దట్ అండ్ క్లోజ్. ఓకేనా? వన్ వర్డ్ అబౌట్ నాగార్జున గారు. బిగ్ బాస్ గారికి పాట కంపోజ్ చేశాను, అది పాడి క్లోజ్ చేయను. yes please. నాగార్జున గారు అంటే మన్మధుడు, అందరికీ మన్మధుడు. ఆయన గురించి కొత్తగా చెప్పేది ఉంది. ఇస్ అ స్వీట్ హార్ట్. ఓకే. అండ్ వెరీ ఇట్ వాస్ గ్రేట్ ఇంటరాక్షన్. అన్ని ప్రోమోల్లో మీ ప్రోమోనే బాగుంది. దే షూట్ ఫర్ బిగ్ బాస్ రైట్. థ్యాంక్ యూ. యువర్ ప్రోమో వాస్ గ్రేట్. రియల్లీ ఇంట్రెస్టింగ్. టాలెంట్ ఉంది ఆ ప్రోమోలో. టాలెంట్ కనపడుతుంది. దమ్ కనపడుతుంది.
యా సాంగ్ సో బిగ్ బాస్ మీద పాట పాడదామా, లేకపోతే ఇది పర్సనల్ షో కాబట్టి మీకు ఏదైనా మంచి పాట కావాలా, ఏది కావాలి? బిగ్ బాస్ మీద పాట, మీ మీద పాట? చెప్పండి ఆడియన్స్ ఏం కావాలి? మా CCTV మీద పాట పాడండి. వాళ్ళందరూ చూడండి రెండు అంట, దొంగ వాళ్ళందరూ రెండు కావాలంట. ఓకే, బిగ్ బాస్ మీద పాట పాడదాం అనుకున్నాం కానీ వచ్చాను. బాసు ఓ బాసు మా మంచి బిగ్ బాసు, తెలిసిందా? ఎంతమంది తెలిసి పాట? బాసు ఓ బాసు మా మంచి బిగ్ బాసు, దయలేదా కాస్తైనా ఈ బేబక్క పైన, ఆటలాడినా నే పాట పాడినా, వంట చేసిన ఇంకా గంతులేసిన, పదే నన్నెందుకు ఎలిమినేటు చేసావు బాసు 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 ఓ బాసు మా మంచి బిగ్ బాసు, దయలేదా కాస్తైనా ఈ బేబక్క పైన. సో నైస్, హానెస్ట్లీ బేస్ వాయిస్ చాలా బాగుంది. వై కాంట్ యు బి సింగర్? అంటే సింగర్ గా ట్రై చేయండి. సింగరే కదా మీరు, స్టేజ్ పైన పాడుతున్నారు, దానిపైన పాడుతున్నారు. స్వామి ఎట్ట దొరికారు? వై క్యాంట్ యూ బి సింగర్ అంటే సింగర్ నుంచే కదా నేను స్టేజ్ పైన చేస్తున్నారు. కొంచెం పేపర్ వర్క్ అది తిన్నగా ఇవ్వలేదమ్మా. కాదు మూవీస్ లో, ఎందుకంటే మీరు ఊరికే మూవీస్ లో సాంగ్స్ ఎందుకు రాలేదు? డిబేట్ లో మాట్లాడినట్టు మీరు మాట్లాడకండి. మీరు నేను మూవీ సింగరే, నేను మూవీస్ నుంచే వచ్చాను. ఏది ఒక సాంగ్ చెప్పండి, మూవీస్ చెప్పండి. చమ్మక్ చెల్లు పాడారు, మీరు చూడకపోవడం నాకు ఎక్కడ తప్ప. చమ్మక్ చెల్లు? మీరు చిట్టుబాబు గారిని అడగడం కాదు, నేను మిమ్మల్ని అడుగుతున్నా. వై యు డిడ్ డు హోంవర్క్? మూవీస్ అదంతా నాకు తెలీదు. మీరు నాకు హోంవర్క్ ఎందుకు చేసుకుని రాలా? నేను పాడిన పాట ఒకటని మీరు చెప్పారా? మీరు చేసిన సినిమా నేను పాడాను స్టేజ్ పైన. అలాంటప్పుడు నేను పాడిన పాట మీరు ఎందుకు ఐ డిడ్ లిటిల్ హోంవర్క్ చేయకుండా అయితే రాలేదు. బట్ చిట్టుబాబు గారు అనే ముందు నేను మిమ్మల్ని అంటాను ఈసారి. నో మేడం, మీరు మూవీస్ లో సాంగ్స్ ఎందుకు పాడట్లేదు అంటున్నా. పాడాను, పాడినా. నేను చమ్మక్ చెల్లలో పాడిన సాంగ్, ఫస్ట్ సాంగ్ చాలా హిట్ అయింది. పాడండి. చందమామపై కుందేలా కుర్రగుండెలో ఉండేలా, నీ గురించి ఏం చెప్పాలా కన్నలందరికీ మండేలా. చందమామపై కుందేలా కుర్రగుండెలో ఉండేలా, నీ గురించి ఏం చెప్పాలా కన్నలందరికీ మండేలా. ఇది సాంగ్. మీకు తెలుసుకోకుండా మాకు షో ఇంటర్వ్యూ మీరు చేసినారు. నెక్స్ట్ టైం మీకు డిబేట్ పెట్టినప్పుడు నేను వచ్చి మీకు ఇస్తాను మంచి రిప్లై. అది మీరు మీకు గుర్తు పెట్టుకోండి. హానెస్ట్లీ చాలా తక్కువ సాంగ్స్ సినిమాల్లో పాడారు. యు హావ్ గ్రేట్ వాయిస్, వి అప్రిషియేట్ దట్. నేను ఒక పని చేస్తా, సినిమాల్లో పాడిన పాటలు ఇంకా బాగా పాడాలి, మంచిగా పెద్ద సినిమాలు రావాలని అడుగుతున్నాం మిమ్మల్ని. పెద్ద సినిమాల్లో నాకు నచ్చిన ఒక పాట పాడతాను, దాంతో మనం క్లోజ్ చేద్దాం. ఓకేనా? అందరూ రెడీయా? ఓకే, నాకు చాలా ఇష్టమైన సాంగ్ ఇది. డెడికేట్ టు మీ. ఓకే, మిమ్మల్ని చూస్తే అది రావట్లేదు, నేను అటెంటివ్గా చూస్తాను. ఓకే, మీరు నవ్విస్తున్నారు అందుకే రావట్లేదు. ఓకే, సీరియస్గా. ఓకే, మీకే డెడికేషన్ కానీ అటెంటివ్ చూస్తా. ఓకే, నిసిలో సశీల, CCTV కదా అందుకని. నిసిలో సశీల నిన్నే చూసాక, మనసే మురిసే ఎగసే అలలాగా, ఏదో మైకల్లో నేనే ఉన్నాలే, నాలో నేనంటూ లేనులే, మండే ఎండల్లో వెండి వెన్నెలనే ముందే నేనెప్పుడు చూడలే, చీకట్లో కూడా నీడలా నీ వెంట నేను ఉండగా, వేరే జన్మంటూ నాకే ఎందుకులే, నీతో ఈ నిమిషం చాలులే. అందం అమ్మాయితే నీలా ఉందా అన్నట్టుందే, మోమాటాలే వద్దన్నాయే, అడగాలంటే కౌగిలే, ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే. వావ్, అందం అమ్మాయి అయితే అనుకుంటా, అబ్బాయి అయితే బాగుండేదిగా మరి. డెడికేట్ టు మీ. యా, ఓకే, చాలా బాగా పాడారు, చూసారు కదా. చేసుకోండి. సింగర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ప్లీజ్
హైదరాబాద్లో మ్యూజిక్ సింగర్స్ కానీ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ అని లేరని చాలా ఫీల్ అవుతున్నారు. మంచి గీతా మాధురి గారి లాంటి బేస్ వాయిస్ షీ హ్యాస్. అండ్ మంచి ఏదన్నా మన మంగ్లీ గారు పాడతారు కదా, మొన్న పాడారు సాంగ్స్ ధమాకాలు. అండ్ అటువంటి వాయిస్లు వాళ్ళకి బిజీ ఉంటే ప్లీజ్ కన్సిడర్. యాక్చువల్లీ నేను పాడింది అమ్మాయికి డెడికేట్ చేస్తే బాగుంటుంది, మీకు డెడికేట్ చేయాలి కాబట్టి వేరే పాట ఉంది. ఓకే ప్లీజ్ అవకాశాలు అయితే మ్యూజిక్ డైరెక్టర్స్ ఇవ్వండి, రెమ్యునరేషన్ చాలా తక్కువే. మీకు కూడా ఒక వర్సాచి ఒక లూయిస్ వితాన్ లాంటిది ఏమైనా ఇస్తుంది. డెడికేట్ చేయాలా వద్దా మీకు? ఎస్ ప్లీజ్. ఓకే. గుండె లోతుల్లో ఉంది నువ్వేగా, నా జగమే నా సగమే నువ్వేగా, నీ స్నేహమే నన్ను నడిపే స్వరం, నేను చేరగా ఆగిపోని పయనం, అలుపేలేని గమనం, అడిగా అడిగా ఎదలో లయనడిగా, కదిలే క్షణమా చెలియేదని, నన్నే మరిచా తన పేరుని తలిచా, మదినే అడిగా తన ఊసేదని, నువ్వే లేని నన్ను ఊహించలేను, నా ప్రతి ఊహలోను వెతికితే మన కథే నీలోనే ఉన్నా, నిన్ను కోరి ఉన్నా, నిజమై నడిచా జతగా. ఆ వెళ్ళిపోయిన పెద్ద మనిషి ఎవరో పెళ్ళి అయ్యి వెళ్ళిపోయారు కదా. సో ఐ డోంట్ నో హౌ హీ మిస్డ్ యూ విత్ సచ్ ఎ గ్రేట్ టాలెంట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. అన్నీ ఉన్నాయి ఆవిడ దగ్గర. సింబా కూడా ఉన్నాడు, హర్ పెట్ అనమాట. సో వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ మేడం. అండ్ అండ్ చాలా వాయిస్ చాలా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైనా పెద్ద సింగర్స్ ఎవరైనా ఉంటే అట్లా బిజీగా ప్లీజ్ కన్సిడర్, ఎందుకంటే టాలెంట్ ఎంకరేజ్ చేయండి. అంటే చేశారు ఆల్రెడీ, ఇంకా ఇంకా బాగా చేయాలి. బికాజ్ వాడుకోవాలండి, బాగా ఏదైనా చేసేవాళ్ళని వాడుకోవాలి, అప్పుడే వాళ్ళు లైఫ్ లాంగ్ ఉంటారు. మనకి మన కళ నిలబడుతుంది. కళ అనేది చేసిన తర్వాత ఏదైనా రికార్డ్ అయితే ఇంటర్నెట్లో ఉంటే అది నిలబడుతుంది ఫర్ లైఫ్ లాంగ్. థ్యాంక్ యూ శ్రీకాంత్ అండ్ థ్యాంక్ యూ శశి టీవీ. ఇట్ వాజ్ వండర్ఫుల్ టాకింగ్ టు శ్రీకాంత్. అప్కమింగ్ యాక్టర్, హీరో. అప్కమింగ్ ఏం లేదు, ఆల్రెడీ దున్నేసాం. చేయాల్సింది 100 ఏళ్ళ సరిపోయే సినిమా, మంచి సినిమా చేసాం. అంటే అందరు జనరల్లీ ఫస్ట్ మూవీస్ అప్కమింగ్ అనే అనుకుంటారు ఎవరైనా సరే. లెట్ ఇట్ బి, మీ అప్రిషియేషన్. సో గైస్ ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ శశి టీవీ. అండ్ మంచి కెరీర్ ఇప్పుడు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత సెకండ్ జర్నీ స్టార్ట్ అవ్వాలి మేడంకి. మళ్ళీ కెరీర్ రోడ్ ఎక్కాలి, ఈసారి హైవే ఎక్కాలి. ఇప్పటి వరకు కొంచెం రోడ్లో వెళ్తుంది, ఇప్పుడు హైవే ఎక్కాలని కోరుకుందాం. అప్కమింగ్ కదా నేను, సో లెట్ ఇట్ బి లైక్ దట్. ఇట్స్ ఓకే. యువర్ సీనియర్ మేడం. నేను అప్కమింగ్, నేను అలా ఏమనుకోను. నేను ఎప్పుడు కూడా మనకి అవతల వాళ్ళు చెప్పాలన్నమాట, మనం ఎప్పుడు అప్కమింగ్ అని అనుకోవాలి. యు ఆల్రెడీ డిడ్ అండ్ నాకు అనిపించింది కాబట్టి చెప్తున్నా, మీ వర్క్ అప్రిషియేటబుల్ వర్క్ షీ డిడ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్, నైస్ టాకింగ్ టు యూ మేడం. థ్యాంక్ యూ బేబమ్మ గారు, నాటక్క. థ్యాంక్ యూ. And thank you so much. గిఫ్ట్ ఏంటి? ఇట్స్ ఎ స్మాల్ లెటర్ ఫ్రమ్ లాస్ట్ లో ఇద్దామని మర్చిపోయాను. ఏం లేదు దాంట్లో, జస్ట్ ఒక స్మాల్ బ్యూటిఫుల్ మెసేజ్ ఉంటుంది. ఓకే, నాకు లవ్ లెటర్లు అన్ని అయితే నాకు ఇష్టం లేదు. నో, స్మాల్ బ్యూటిఫుల్ మెసేజ్ ఫ్రమ్ శశి టీవీయా? యా. ఓకే. సో గైస్, శశి టీవీ నాకు ఏదో ఇచ్చింది. డోంట్ ఓపెన్ దట్, ఇట్స్ ఎ సర్ప్రైజ్. ఓకే ఓకే, మా ఇంటికి వెళ్ళాక ఇది చూసుకుంటాను. ఓపెన్ చేయండి, ఇన్‌స్టాగ్రామ్ లో వీడియో పెట్టండి. ఓకే, డన్. ఓకే, థాంక్యూ. సో గైస్, ఈ స్మాల్ సెలబ్రిటీ చిట్ చాట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ continue, be in touch for continuous updates.